నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి, విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి వివాహాలంటూ ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క ఇంట్లో పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ట్రెండింగ్‌గా మనం మాట్లాడుకోవాలి కాబట్టి, సమంత గారి వివాహం చాలా ట్రెండింగ్‌గా మారిపోయింది. అంటే అందరూ చేసుకునే విధంగా కాకుండా ఆవిడ ఒక కొత్త పద్ధతిలో చేసుకుంది. అంటే భూతశుద్ధి వివాహం అని అంటూ ఉన్నారు. అయితే ఇది మనకి ఎప్పటినుంచో ఉందంటారా? ఈవిడ చేసుకున్న తర్వాతకి ఈ విషయం మనకి తెలిసిందంటారా? దాని గురించి తెలియచేయండి. హిందూ మతంలో మనకి చాలా రకాల వివాహాలున్నాయి. గంధర్వ వివాహం. దుష్యంతుడు, శకుంతల ఉంగరాలు పెట్టుకుంటారు. అదే ఇప్పుడు ఆధునిక కాలానికి ఎంగేజ్‌మెంట్ కింద మారిపోయింది. మారిపోయి హాఫ్ మ్యారేజ్ కింద లెక్క. అంతే ఉంగరం అంటారు ధరిస్తే. కదా! అదే విధంగా గంధర్వ వివాహం. దండేసుకోవడం. వచ్చిన వరులందరినీ చూపిస్తారు. ప్రదర్శన చేస్తారు. అందులో గెలిచిన వాళ్ళకి సీత, రాముడు. అలాగే రుక్మిణి, కృష్ణుడు. తర్వాత మళ్ళా ఈ రాధాకృష్ణులు ఇలా మనము వీళ్ళంతా కూడా గంధర్వ వివాహం. అదే కాలక్రమేణా ఇప్పుడు ఆధునిక కాలంలో లవ్ మ్యారేజ్‌గా మారిపోయింది. హ్మ్. ఇక ఈ వివాహాల్లో భూతశుద్ధి వివాహం ఇదొక రకం వివాహం. ఇదేంటంటే ఇంతకుముందు ఆహ్, పెద్దవాళ్ళు చూడడము ఇవన్నీ చేసిన తర్వాత సప్తపది తర్వాత స ఈ యొక్క 7 అడుగులు నడవడము, అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, తర్వాత బాసికం కట్టుకోవడము, 3 ముళ్ళు వేసుకోవడము, తర్వాత దానిపైన జీలకర్ర, బెల్లం పెట్టడము. ఇవన్నీ కూడా హిందూ మతంలో వివాహం. ఇది నేలపైన జరుగుతాయి. ఆకాశం మీద ఏరోప్లేన్‌లో కూడా చేసుకున్నారు చాలామంది. హ్మ్. వాటర్ మీద చేసుకున్నారు. పడవల్లో వెళ్తూ, షిప్పుల్లో వెళ్తూ. ఇలా ఎవరు ఏదైనా సరే హిందూ పద్ధతే అనమాట. కాబట్టి సమంత గారు మామూలుగా మనము మామూలు సినిమా యాక్ట్రెస్ ఏమో, హీరోయిన్ ఏమో అనుకుంటాం. కాదు. అంతకంటే గొప్ప ఆధ్యాత్మికవేత్త ఆమె. హ్మ్. ప్రభాత్ రంజన్ సర్కార్ గారి శిష్యురాలు. ఆ తర్వాత ఆయన నుంచి శిష్యరకం తీసుకున్నటువంటి సద్గురు వాసుదేవ్ జగ్గి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్‌జీ గారు, అలాగే బాబా రామ్‌దేవ్ వీళ్ళంతా కూడా ప్రభాత్ రంజన్ సర్కార్ గారి శిష్యులు. కాబట్టి ఈ ఈ ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మెడిటేషన్‌ని బ్లెండ్ చేశాననమాట. ఈ వివాహం ఎలా ఇదివరకు కాలంలో పూజలు చేసుకునేవాళ్ళం మనం. అవును. ఇప్పుడు కాలంలో మెడిటేషన్, యోగాలు, యజ్ఞాలు, తర్వాత హోమాలు, దానాలు ఇవన్నీ కాలక్రమేణా మారుతూ పూజా విధానాలు ఎలాగైతే మెడిటేషన్ ప్రాసెస్‌లోకొచ్చిందో, అలాగే భవిష్యత్తులో ఇప్పుడు అన్నీ కూడా మ్యారేజెస్ అన్నీ కూడా భూతశుద్ధి వివాహాలుగానే మారిపోతాయి. హ్మ్. అంటే సింపుల్ మ్యారేజ్ అనమాట ఇది. ఇదేం చేశారు సద్గురువు గారు లోపల లింగ భైరవి అమ్మవారి గుడి కట్టారు. ఆ గుడి 24 అవర్స్ తెరిచే ఉంటుంది. 24 అవర్స్. 24 అవర్స్ రాత్రులు కూడా. అంటే భక్తులొస్తారు, వెళ్తారు. ఈ లింగ భైరవి ఎవరంటే మనకి దశమహావిద్యల్లో మూడవదైనటువంటి త్రిపుర భైరవే లింగ భైరవి. అర్ధనారీశ్వర తత్వం. పార్వతీదేవి లింగ రూపంలో శివుడు ఉంటాడనమాట. సో, ఈ యొక్క వివాహం ప్రక్రియలో భూతశుద్ధి వివాహంలో ఏమవుతుందంటే అంతా కూడా ఆడవాళ్ళే ఉంటారు. ఆ లింగ భైరవి టెంపుల్‌లో ఎక్కువ. హ్మ్. తర్వాత వీళ్ళొక్కళ్ళేనా అంటే ఇంతకుముందు టీవీ ఆర్టిస్టులు కూడా చాలామంది హీరోయిన్‌లు వాళ్ళు చేసుకున్నారు. తమన్నా భాటియా, ఉపాసనా రెడ్డి, తర్వాత అక్షయ్ కుమార్ బాలీవుడ్ హీరో వీళ్ళందరూ కూడా సద్గురువు గారి శిష్యులు. ముందుగా ప్రభాత్ రంజన్ సర్ గారి శిష్యులు. ఈ పరంపర అలా మెడిటేషన్ ప్రాసెస్‌లో కొనసాగుతా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మన వాసుదేవ్ జగ్గి గారు లింగ భైరవి విగ్రహాన్ని అమ్మవారిని. ఇచ్చారు అందరికీ కూడా. సో, ఈ ప్రాసెస్‌లో మనం వివాహంలో ఫస్టు స్ ఆహ్, భూత శుద్ధి అంటే ఏంటంటే, మనం నిత్యం పూజలో గూడా మనము వాసన చూసి అక్షతలు ఇలా ముక్కు పట్టుకొని ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏ తేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని ముక్కు పట్టు చూసుకొని ఇలా వెనక్కి వేసేస్తాం. హ్మ్. అదే భూతశుద్ధి. అంటే అక్కడ ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలు, ఉండవని నకారాత్మక అంటారు. శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ పోయి, నేను బ్రహ్మకర్మను చేస్తున్నాను. దేవుడి కార్యాన్ని, పవిత్ర కార్యాన్ని దీనికి అని చెప్పి మనం సంకల్పం చేస్తాం. అలాగే ఈ యొక్క ప్రతి వివాహము కూడా శ్రీమన్నారాయణమూర్తి, లక్ష్మీదేవి యొక్క కళ్యాణం అనమాట. అక్కడేం చేస్తామంటే సమంతను లక్ష్మీదేవిగా అలంకరించి, ఈ యొక్క రాజ్ నిడుమోరుని విష్ణుమూర్తిగా అలంకారం చేసి, కాళ్ళకి కడిగి కన్యాదానం చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చారు. అయితే ఎక్కువగా క్రిస్టియన్స్‌ని గమనించినట్లయితే డిసెంబర్ నెలని చాలా పవిత్ర మాసంగా పరిగణిస్తారు. పరిగణిస్తారు. క్రిస్మస్ వస్తుంది కాబట్టి
బై బై బర్త్ సమంత క్రిస్టియన్ కాబట్టి అందుకనే ఫస్ట్ నాగ చైతన్య మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా క్రిస్టియన్ గోవా చర్చ్‌లో చేసుకొని మళ్ళీ హిందూ సాంప్రదాయంలో చేసుకుంది. ఇప్పుడు రెండిటిలిని కలిపింది. బ్లెండ్ చేసింది. ఏ ఎందువల్లంటే విధంగా అండి? ఎలాగంటే హిందూ మతంలో పరమహంస యోగానందుల వారిని యోగదాస్ సత్సంగ్ అని ఉంటుంది. వీళ్ళంతా వాసుదేవ్ జగ్గి గారు ఆయన్ని కూడా ఫాలో అవుతారు. ఆ గురుదేవులు ఏం చేశారంటే జీసస్ క్రైస్ట్ వెస్ట్‌లో ఉంటాడు. పశ్చిమ దేశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ ఇలా. మనకేమో కృష్ణుడు ఈస్ట్‌లో ఉంటాడు. మనమన్నీ తూర్పు దేశాలు అనమాట కృష్ణుడు. ఈ పరమహంస యోగానందుల వారు ఏం చేశారంటే వెస్ట్ జీసస్‌ని, ఈస్ట్ లార్డ్ కృష్ణుడిని వెస్ట్ అండ్ ఈస్ట్‌ని బ్లెండ్ చేసి హ్మ్. ఆయన కాలిఫోర్నియాలో స్పీచ్ ఇచ్చి అక్కడ భక్తులందరినీ కూడా ఉత్తేజపరిచి హిందువులుగా మార్చారు. హుహుహు. అందువలన రెండిటిని క్రిస్టియానిటీ అండ్ హిందూయిజం బ్లెండెడ్ ప్రాసెస్‌ని ఈ యొక్క పరమహంస యోగానందుల వారిచ్చారు. దాన్ని చక్కగా అవలంబించి మన సమంత ఆహ్, మన గురుదేవులైనటువంటి సద్గురు వాసుదేవ్ జగ్గి గారి సమక్షంలో చేసుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే డిసెంబర్ నెలలో ఆమె క్రిస్టియానిటీని గౌరవించినట్టు, అలాగే హిందూ మతంలో మనకి ఈ వివాహం భూతశుద్ధి వివాహం చేసుకుంది. అయితే శుక్రమూఢంలో చేసుకుంది. అందుకని అంటే అందరూ మూడాలంటే ప్రత్యేకంగా శుభకార్యాలంటూ చేయరు గదండీ! అవును. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చంటారా? అందువలన గురువు యొక్క ఆశీస్సులున్నప్పుడు తదేవ లగ్నం, తదేవ తారాబలం, చంద్రబలం తదేవ అని మనం చదువుతాం. అంటే గురువు పిలిచి శిష్యుడి పైన ప్రేమ కలిగి, నాయనా నీకిప్పుడు మంత్రోపదేశం చేస్తున్నాను. నేను నీకు వివాహం చేస్తున్నాను అని అన్నప్పుడు లగ్నము కూడా మనకి శుభలగ్నంలోకి వచ్చేస్తది. అష్టమం లగ్నం ఉందనుకో మారిపోయి శుభలగ్నం అయిపోద్ది. హ్మ్. అలాగే తదేవ లగ్నం, తదేవ తారాబలం తార ఆహ్, పరమమిత్రతార, మిత్రతార, సాధన తార ఉండాలి గదా! అలా కాకుండా చెడ్డ తారున్నా కూడా అది విపత్తారైనా సరే పరమమిత్రతారగా మారిపోద్ది గురువు యొక్క ఆదేశంతో. ఆ విధంగా ఆహ్, తారాబలం చంద్రుడు కూడా అష్టమ స్థితిగతుడై ఉన్నటువంటి చంద్రుడు కూడా శుభస్థానంలోకొచ్చేస్తాడు లాభస్థానంలోకి. ఏ ఏ గ్రహాः అరిష్టస్థానగతాः తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థల ఫల వ్యాప్త్యర్థం సమంత రాజ్ నిడిమోరి వివాహం యథాశక్తి కరిష్యే అని సంకల్పం చెప్తాం. హ్మ్. చెప్పగానే ఆటోమేటిక్‌గా ప్లానెట్స్ అన్నీ కూడా డిస్‌ప్లేస్‌మెంట్ అయిపోతాయి. గురువుకి అంత పవర్ ఉంటుంది. అక్కడ వాసుదేవ్ జగ్గి ఉన్నది. ప్రభాత్ రంజన్ సర్కార్ గారి శిష్యుడు వాసుదేవ్ జగ్గి. ఏ గురువైనా సరే వాళ్ళకి ఆ యొక్క ప్రాసెస్‌ని గౌరవించేటటువంటి వాళ్ళందరికి కూడా ఆ గ్రహాలనేటటువంటివి మారిపోతాయన్నమాట. ఆ ఉద్దేశంతోనే అందువల్లనే సమంత ఏమి అమాయకురాలు కాదు. ఆమె అవన్నీ చూసింది. చాలామంది తెలియక చేసేసుకుంది అని అనుకుంటున్నారు. కాదు ఇవన్నీ తెలుసు ఆమె. మంచి స్పిరిచ్యువలిస్ట్, ఆధ్యాత్మికవేత్త. అలాగే రాజ్ నెడుమోరి మొదటి భార్య కూడా శ్యామిలి డి కూడా ఆమె ప్రాణిక్ హీలర్. ఆమె కూడా మెడిటేషన్ చేసేది. టీచింగ్ చేసేది అందరికి. సో, ఈ విధంగా అంత స్పిరిచ్యువలిస్ట్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళంతా డిస్కస్ చేసుకునే ఈ వివాహం కేవలం హిందూ మత పద్ధతిలోనే చేసుకున్నారు. ఎలా అంటే అక్కడ సప్తపదులుంటాయి. ఆనంద్ మార్గ రెవల్యూషనరీ మ్యారేజెస్ అని యూట్యూబ్‌లో కొడితే వస్తాయి. హ్మ్. దండ వేస్తారనమాట. దండ వేసి మంత్రాలుంటాయి. ఏమిటి అక్కడ చదివే మంత్రాలు అంటే అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. ఇక్కడ గురు సాక్షాత్తనం. గురురేవ పరమ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ అంటే కొంచెం దూరం. గురురేవ అంటే ప్రాక్సిమిటీ. గురువుకి శిష్యురాలకి మధ్య ఇంకా దగ్గరతనాన్ని ఏవ అంటాం. అలాగే సమాని ఋగ్వేద మంత్రం. సమాని వయాకృతి సమానా హృదయాని చ సమానమస్తు వో మనో యథావహం సుసహాసతి అని చెప్పి దండ వేస్తారు. హ్మ్. ఆ విధంగా బాసికాలు అవన్నీ వాళ్ళ ఇష్టం కట్టుకోవడము. జీలకర్ర, బెల్లం కట్టడము అవన్నీ వాళ్ళ ఇష్టము. గుడ్డ పెట్టడం ఇదంతా కూడా హిందూ ప్రాసెస్‌లోనే. దండ వేస్తారు. దండ వేసి ఈ ఋగ్వేద మంత్రాలతో గురుదేవులైనటువంటి సద్గురు వాసుదేవ్ జగ్గి గారు వివాహం చేయిచ్చారనమాట తన శిష్యుల చేత. తర్వాత లింగభైరవి అమ్మవారి ఆశీర్వాదం పొందారు. ఈ విధంగా సమంత ఈ యొక్క జాతక ప్రకారము ఆమె
కుంభరాశికి సంబంధించింది పేరు సమంత. హ్మ్. అంతా ఏలినాటి శని జరుగుతుంది. అందరేమంటారు? ఏలినాటి శని అండి బ్యాడ్ జరిగిపోద్దండి. కలిసి రాదు కలిసి ఇంకా రాదండి ఉన్న అంటారు. ఏం రోజులంతా. కాదు. శనీశ్వరుడు బంధాలలో ఇరికిస్తాడు. చెడు చేసి మంచి కూడా చేస్తాడు. వివాహం జరిగింది. గురుడు డిసెంబర్ 5వ తేదీ 2025 సంవత్సరం వరకు కర్కాటక రాశిలో అత్యంత బలీయంగా ఉండి, ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి సమంత జాతకంలోకి వస్తాడు. అందువలన ఆమె రేపు 2 జూన్ కల్లా కూడా కన్సీవ్ అవుతుంది. బాబో, పాప కూడా పుట్టేస్తాడు. ఇంతకుముందు మనం లాస్ట్ ఇయర్ మనం సమంతకి మళ్ళీ రెండో వివాహం జరుగుతుందంటే, అబ్బే లేదండి ఆమె వివాహం చేసుకోదండి. ఆమె పెక్యులర్ డిఫరెంట్ అండి అని అనేవారు. జరిగింది. అదేవిధంగా నిడమోరు జాతకంలో కూడా మనం చూసుకున్నప్పుడు తులారాశిది. ఆ తులారాశికి కేంద్రములో గురుడు అత్యంత బలీయుడై ఉన్నాడు. భాగ్యంలోకి వస్తున్నాడు 9వ హ్మ్. ఇంట్లోకి. కాబట్టి అతనికి కూడా శుభం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వివాహం ఎట్టి పరిస్థితుల్లో నిలబడుతుంది. చాలామంది శుక్రమూఢమి ఇది అది అని అపశకునాలు పలుకుతున్నారు. వాళ్ళు అవన్నీ కాదు. వాళ్ళ అంచనాలను బ్రేక్ చేసి సమంత యొక్క దోషాలన్నీ కూడా సద్గురు వాసుదేవ్ జగ్గి గారు తీసేశారు. గురు సమక్షంలో జరిగినప్పుడు ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఆ! తర్వాత ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే ఇలాగా మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ గోత్రనామాలన్నీ చదివేసి సద్గురు వాసుదేవ్ జగ్గి సమక్షేణ ఆశ్రమ ప్రాంగణేణ ఆశ్రమ ప్రాంగణంలో ఈ యొక్క సమంత రాజ్ నిడమోరు వివాహం యథాశక్తి కరిష్యే అని చేశారు. హ్మ్. కాబట్టి గురుదేవులైనటువంటి సద్గురు వాసుదేవ్ జగ్గి గారు ఏం చేశారంటే ఆమె యొక్క కర్మలు అన్నీ కూడా తొలగించి దాన్నే కర్మక్షయం అంటారు. అది గురువు యొక్క ఆశీస్సులు ఉంటే అలా జరుగుతాయి. అది అందరికీ ఏమంటే ఇప్పుడు అందరికీ జరుగుతుందా అండి అంటే అందరికీ జరగదు. ఆమె గొప్ప భక్తురాలు ఆమె. హ్మ్. ఉపాసనా రెడ్డి ఒక గొప్ప భక్తురాలు. వీళ్ళు బ్లైండ్‌గా తర్వాత అన్‌కండిషనల్ సరెండరెన్స్‌తో, టోటల్ సరెండరెన్స్‌తో గురువుని నమ్ముతారు. అండ్ ఇంటలెక్చువాలిటీతో ఆలోచించరు. హృదయంతో ఆలోచించే గొప్ప మనసున్నవాళ్ళు. తమన్నా భాటియా వీళ్ళంతా గూడా. కాబట్టి వాళ్ళు వాళ్ళ గురువు మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ ప్రాసెస్‌ని ఇచ్చేశారు. ఆ ప్రాసెస్ మెడిటేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారంటే భూతశుద్ధి వివాహం అంటే మొట్టమొదటగా ఈ కుడి నాస్ట్రిల్‌ని ఇలా మూయాలి. హ్మ్. ఎడమ దాంతో లోనకి 16 సార్లు పీల్చాలి. యం అని తలుచుకుంటూ వదిలేస్తూ మళ్ళీ ఇలా వదిలేస్తూ క్రిందకి యం 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 అని ఈ యొక్క చక్రాల మీద నుంచి ప్రయాణం చేస్తున్నట్టు దృష్టిని నిలపాలి. హ్మ్. 64 సార్లు చేయాలి. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ స్టెప్ అది 3 ముళ్ళేస్తాం కదా! ఆ 3 ముళ్ళకి ఫస్ట్ ముడికి ఇదనమాట. సెకండ్ ముడికి మళ్ళీ మూయాల. 16 సార్లు లోనకి పీల్చాల. యం రం బీజం ఈసారి. రంతో చేసి మళ్ళీ కిందకు వదిలేసి 32 సార్లు కిందకు వదలాల. తర్వాత వం బీజం మళ్ళీ మూసి లోనకి గాలిని పీల్చి చక్రాలన్నీ కూడా పంపించి దృష్టి పెట్టి వం బీజంతో చేస్తాం. యం రం లం వం షం హం క్షం అక్షరమాలం కృత ఐం వదవద వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాణ ఐం వదవద వాగ్వాదిన్యై స్వాహ అంటూ వాగ్వాదిని అయినటువంటి సరస్వతిని ఆవాహనం చేసి చక్రశుద్ధిని చేసి మూలాధారైకనలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపురాంతరిష్ట విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాలస్తా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంభుజ రూఢ సుధాసార వివర్షిణి అని చెప్పేసి ఈ యొక్క వివాహంలో సప్తపదులు నడిపిస్తారు. 7 హ్మ్. అడుగులు వేయిస్తారు. ఆ తర్వాత అగ్నిహోత్రం చుట్టూ తిప్పుతారు. ఇది హిందూ మతం పక్కాగా ఉన్నటువంటి వివాహం. ద మోస్ట్ మోడర్నైజ్డ్ అండ్ సోఫిస్టికేటెడ్ మ్యారేజ్. మోడర్న్ మ్యారేజ్. అందువలన ఈ మన సమంత అందాల ఆమె మానవ కన్య కాదామె. దేవకన్య. మొత్తం సమంత అభిమానులందరి హృదయంలో, గుండెల్లో నిద్రించేటటువంటి కలల రాణి. కాబట్టి ఆమెకిగా ఏదన్నా సరే చిన్న బాధ కలిగిందంటే, "అరె! మా అక్కకి ఇలా జరిగిందే" అని చెప్పేసి అభిమానులు ఎంతో తల్లడిల్లిపోయారు. నీకు కూడా నీ అభిమానులు కూడా అలాగే అనుకుంటారు నిన్ను కూడా. ఎందుకంటే యాంకర్స్‌కి కానీ, సినిమా స్టార్స్ అందరికీ కూడా మీకు ఆ అభిమానుల ఫాలోయింగ్ ఉంటుందనమాట. అలా సమంత యొక్క అలాగే నీ యొక్క యాంకర్లు, సినిమా స్టార్స్, ఆడపిల్లల యొక్క క్షేమాన్ని అభిమానులు బాగా కోరుకుంటారు కాబట్టి, సమంత మ్యారేజ్ సక్సెస్ అవ్వాలని వాళ్ళంతా కూడా ఆశీర్వాదాలు మంచిగుండాలని. వాళ్ళ బలంతో జగద్గురువైనటువంటి సద్గురు మన వాసుదేవ్ జగ్గి గారి ఆశీర్వాదంతో, అభిమానుల ఆశీర్వాదంతో, తెలుగు ప్రేక్షకులందరూ కూడా సినీ ప్రేక్షకుల ఆశీర్వాదంతో సమంత నిడుమోర్ రాజ్ ఆహ్, ఆయన యొక్క వివాహం జరిగింది. అతను కూడా బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్నాడిప్పుడు. ఎలా అంటే 'షాదీ.కామ్' అని బాలీవుడ్ సినిమా తీసి హిట్ అయ్యాడు. 'కృష్ణ డీకే' అనేటటువంటి ఆయనతో పార్ట్నర్‌షిప్‌తో. అలాగే వ ఈ యొక్క 'ఫ్యామిలీ మ్యాన్' అనేటటువంటి సీరీస్‌తో వాళ్ళు మొదలుపెట్టి సెకండ్ సీరీస్‌లో నుంచి వీళ్ళకు 3 ఇయర్స్ డేటింగ్ చేసుకొని వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. నౌ సమంత యొక్క రెండవ మనం చాప్టర్ ఓపెన్ అవుతుంది. సమంత 2.0ని
మనం చూడగలుగుతాం. అండ్ సూపర్ సక్సెస్‌లతో ఆమె యొక్క ఫ్యామిలీ జీవితము, కెరీర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి సమంత, ఆమె జీవితం దివ్యంగా, భవ్యంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.